హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో మేము ఊరికి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ రోడ్డు మీద దిగాము. రోడ్డు మీద నుండి మా అక్క వాళ్ళ ఇల్లుకి కొంచెం దూరం అండి. ఇంకా బాబుని తీసుకొని ఎండకు వెళ్ళలేము కదా అని మా బావగారికి కాల్ చేసాము. బావగారు వచ్చారు ఒక 5 minutesలో అలా. ఇంకా ఇంటికి వెళ్ళేసాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అక్కయ్య వంట చేస్తే భోజనాలు చేసాము. ఇంకా మా అమ్మాయికి కొంచెం ఆరోగ్యం బాగాలేదని చెప్పాను కదా, ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఇంకా 2-3 days అక్కడనే ఉండాల్సి వచ్చింది. ఇంకా చాలా రోజులకు వెళ్ళాం కదా, ఇంకా అందరం కలిసి మాట్లాడుకున్నాం కాసేపు. ఇంకా బాబు అయితే ఎంత ఫ్రీగా ఆడుకున్నాడు అసలు. ఆ రూమ్లకి ఈ రూమ్లకి ఇల్లు కొంచెం ఇంకా చాలా రోజులకు వెళ్ళాం కదా, మంచిగా అనిపించింది అక్కడైతే. ఇంకా ఎక్కువ వీడియోస్ తీస్తాం అనుకున్నాం. కాకపోతే ఇంకా నేను వీడియోస్ చేస్తున్నాను, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానని ఎవరికి తెలియదు కదా, అందుకే నేను ఎక్కువ తీయలేకపోయానండి. మళ్ళీ వాళ్ళు అనుకుంటారు కదా ఎందుకు పదే పదే వీడియో తీస్తుంది అని. అందుకనేసి నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను. ఓన్లీ బాబుకి సంబంధించింది మాత్రమే చిన్న చిన్న క్లిప్పులు అలా వీడియో తీసానండి. ఇంకా తర్వాత ఇంకా సాంగ్స్ టీవీలో వస్తుంటే బాబుని తీసుకొని మా ఆయన ఇలా డాన్స్ చేపిస్తూ తనతో ఆడుకుంటూ ఉన్నాడు. తను కూడా చాలా ఎంజాయ్ చేస్తాడు అలా చేస్తూ ఉంటే. తన ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడు. అలా క్యూట్గా అనిపించింది. ఇది కూడా నేను వీడియో షూట్ చేశాను. ఇంకా తర్వాత మా మమ్మీ వాళ్ళు కూడా కాల్ చేశారు ఇంటికి రమ్మని. ఇంత దూరం వచ్చారు ఇంటికి రాలేదు అని. అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఒక 1 hour అలా ఉంటుంది జర్నీ. ఇంకా నేను వెళ్ళలేదండి. వెళ్ళాలనిపించింది కానీ ఇంకా వెళ్ళలేదు. సడన్గా వచ్చాం కదా, ఇంకా అందుకే బట్టలు కూడా ఎక్కువ తీసుకురాలేదు. ఓన్లీ బాబుకే ఒక 4-5 జతలు పెట్టాను అంతే. అందుకే నేను ఇప్పుడు రాలేను, హడావిడిగా తర్వాత వస్తా ఎప్పుడైనా అని చెప్పాను. తర్వాత ఎప్పుడైనా వెళ్ళాలి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా. ఇంకా తర్వాత మా అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందండి మా అమ్మాయి గారికి. ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నారు, కొంచెం క్యూర్ అయిందండి. ఎండలు చాలా ఉన్నాయి కదా, మా అమ్మాయి సరిగ్గా అన్నం తినక ఇంకా ఎండ దెబ్బ కొట్టినట్టు అయింది. మా అమ్మాయికి చాలా నీరసం అయిపోయారు. చూడగానే చాలా వీక్ అయ్యారని అనిపించింది నాకైతే. అందుకే సడన్గా వెళ్ళాల్సి వచ్చింది మా అమ్మాయిని చూడడానికి. ఇంకా ప్లీజ్ అండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇప్పుడు మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. నాకు అందరికీ చెప్పుకోవాలని ఉంది మా ఫ్యామిలీలో. కాకపోతే నేను ఇప్పుడే చెప్పాను కదా, మీరు సపోర్ట్ చేసి ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు కూడా అని నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను. ఆ మూమెంట్ ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తుంటాను. ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి. మీ లైక్ మీ కామెంట్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తానండి. దయచేసి మా వీడియోని లైక్ చేయండి ప్లీజ్ అండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ. ఇంకా మా అక్క మాతో మాట్లాడుతూ ఉంటే మా బాబు అలానే చూస్తున్నాడు. తనతో మాట్లాడుతుంది, ఇంకా తను కూడా అలానే చూస్తూ ఉండిపోయాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.